అది పాట్నాలోని కొత్వాలీ తానా పోలీస్ స్టేషన్. అర్ధరాత్రి సమయం దాదాపు 2 గంటలవుతుంది. ఓ 6 అడుగుల వ్యక్తి మొహానికి తానెవరో తెలియకుండా కర్చీఫ్ కట్టుకొని ఆ స్టేషన్లోకి ఎంటర్ అయ్యాడు. కానీ అప్పటికే అర్ధరాత్రి అవటంతో డ్యూటీలో ఉన్న 2 అధికారులు తమ విధులు మర్చిపోయి హాయిగా నిద్రలో మునిగిపోతున్నారు. ఓ కానిస్టేబుల్ మరియు ఆ డ్రైవర్. దాంతో అది గమనించిన ఆ వ్యక్తి మంచి ఛాన్స్ దొరికింది అని ఆ స్టేషన్ నుండి ఏకంగా పోలీస్ జీప్నే దొంగిలించేశాడు. ఆ జీప్ సౌండ్కు కూడా లేవలేనంత గాఢ నిద్రలో ఉన్నారు ఆ 2 అధికారులు. ఇక ఆ వ్యక్తి అదే జీపులో రాత్రంతా అదే సిటీలో తెల్లవారేదాకా తిరుగుతూనే ఉన్నాడు. కానీ ఆ జీపు అప్పటికే దొంగలించబడింది అని సిటీలోని ఏ స్టేషన్కి గానీ ఏ ఆఫీసర్కి గానీ తెలియదు. ఎందుకంటే అసలు పోలీస్ స్టేషన్ నుండి జీప్ పోయిన విషయమే తెలియదు ఎవరికి. ఇక ఆ రోజు ఉదయమే మళ్ళీ ఆ వ్యక్తి జీప్ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ ముందు పార్క్ చేసి స్టేషన్లోకి వచ్చాడు. కానీ ఆ సమయం వరకు కూడా ఆ అధికారులకు ఇంకా తెలియదు. ఇక జీప్ తీసుకొచ్చి స్టేషన్ ముందు పార్క్ చేసి స్టేషన్ లోపలికి వచ్చిన ఆ వ్యక్తిని చూడగా కానిస్టేబుల్ మరియు డ్రైవర్ ఫ్యూజులు పోయాయి. ఆ వ్యక్తి లోపలికి రాగానే వణుకుతూ సెల్యూట్ చేశారు. కానీ ఎందుకు ఓ దొంగకు సెల్యూట్ చేశారు? ఇంతకీ ఆ జీప్ దొంగలించిందెవరు అనే కదా మీ డౌట్. ఆ దొంగెవరు, అతనికి ఎందుకు పోలీసులు సెల్యూట్ చేశారో తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో చివరి వరకు చూసిన తర్వాత మా కంటెంట్ మరియు ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. చివర్లో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇతనెవరో తెలుసా? చూస్తుంటే హిందీ సినిమాలో పోలీస్ బట్టలు వేసుకున్న విలన్లా కనిపిస్తున్నాడు కదా. కానీ కాదు, అతను హీరో. హీరో అంటే ఇట్లాంటి హీరో కాదు. అతని పేరు చెబితే చాలు గూండాలు, రౌడీలు మరియు నక్సలైట్లు. అంతెందుకు, బాధ్యత లేకుండా డ్యూటీ పట్ల భయం లేకుండా నిర్లక్ష్యంగా డ్యూటీ చేసే అధికారులకు కూడా వణుకు. ఆయన పేరు మను మహారాజ్. నిజాయితీ నిబద్ధతకు ఖాకీ బట్టలు వేస్తే మను మహారాజ్ అంటారు. అయితే ఆ రోజు రాత్రి పెట్రోలింగ్ సమయంలో ఐపీఎస్ మను మహారాజ్ పాట్నా ఎస్పీగా ఉన్నప్పుడు అసలు రాత్రులు పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్న అధికారులు ఎలా పనిచేస్తున్నారో తెలుసుకోవడానికి తన గన్నర్తో కలిసి ఫీల్డ్లోకి దిగాడు. ఆ సమయంలో వీవీఐపీ ఏరియా కొత్వాలీ స్టేషన్లో పోలీస్ జీపును చూశాడు. ఆ జీపు తాళం అందులోనే ఉంచి నిద్రలో మునిగిపోయారు. ఇక కొన్ని గంటల వరకు అదే జీపులో తిరుగుతూ ఉన్న మహారాజ్ ఆ స్టేషన్కి కాల్ చేసి వెంటనే తానున్న చోటికి పెట్రోలింగ్కు రావాలని ఆదేశించాడు. అప్పుడు తెలిసింది వాళ్లకు జీప్ పోయింది అని. వాళ్ళిద్దరూ వణుకుతూ భయంతో ఒళ్లంతా చెమటలతో బైకుపై బయలుదేరారు. జీప్ పోయిందని చెప్పారు. అప్పటికీ వారికి తెలీదు ఆ జీపు దొంగలించింది వాళ్ళ ఎస్పీ మహారాజ్ అనే విషయం. ఇక ఆ తర్వాత మెల్లిగా జీప్ తీసుకొని స్టేషన్కి వెళ్లిన మహారాజును చూసి షాక్ అయ్యారు స్టేషన్లోని అధికారులంతా. అప్పుడు స్వయంగా ఆయనే చెప్పాడు జీప్ తీసుకెళ్లింది తానే అని. వాళ్ళ నిర్లక్ష్య ధోరణికి కోపంతో ఊగిపోయిన మహారాజ్ ఇద్దరిని మారు మాట్లాడకుండా సస్పెండ్ చేశారు. అంతేకాదు, ఆయన గురించి ఇంకో విషయం చెప్పుకోవాలి. ఓ రోజు అర్ధరాత్రి పెట్రోలింగులో ఉన్న పోలీసుల దగ్గరికి ఓ రిక్షావాడొచ్చి, సార్, నేను రోజంతా రిక్షా తొక్కి అలసిపోయి కాసేపు అలా పడుకున్నా. ఒక 20 నిమిషాల తర్వాత లేచి చూసేసరికి నా వస్తువులు, నేను కష్టపడి సంపాదించుకున్న డబ్బులన్నీ పోయాయి. దయచేసి నాకు సాయం చేయండయ్యా అని బ్రతిమాలాడు. కానీ పెట్రోలింగ్లో ఉన్న అధికారులు మాత్రం అతని మాటలు పట్టించుకోలేదు. పైగా నువ్వే తాగి ఎక్కడో పడేసుకొని ఉంటావు, మర్చిపోయి ఇప్పుడు మా దగ్గరకు వచ్చి పోయాయని కంప్లైంట్ చేస్తున్నావా అంటూ అతన్ని బెదిరించి పంపించబోయారు. దాంతో ఆయన ముఖంపై ఉన్న గుడ్డ తీయగానే ఆ ఆఫీసర్ల గుండెలు బద్దలైపోయాయి. అక్కడ కూడా రిక్షావాడిలా వేషం వేసుకుని రిక్షా తొక్కుకుంటూ వచ్చింది మళ్లీ ఐపీఎస్ ఆఫీసర్ ఎస్పీ మను మహారాజ్ సారే. ఆ రోజు కూడా రాత్రుల్లో ఇబ్బందులో ఉన్న ప్రజలకు తన అండర్లో ఉన్న అధికారులు ఎలాంటి సర్వీస్ ఇస్తున్నారో, సామాన్యులకు ఎలా సహాయపడుతున్నారో తెలుసుకోవటానికి అర్ధరాత్రి రిక్షావాడిలా వేషం వేసుకొని ముఖానికి ఓ గుడ్డ చుట్టుకొని ఓ సామాన్యుడిలా పెట్రోలింగ్ చేస్తున్న అధికారుల దగ్గరికి వచ్చాడు. ఆ రోజు అక్కడ పెట్రోలింగ్లో ఉన్న పోలీసులందరినీ స్పాట్లోనే సస్పెండ్ చేసేశాడు. అసలు ఇలా చేయడం ఎందుకు అని ఆయన్ను చాలా మంది అడిగారు. దానికి ఆయన సమాధానం ఆయన మాటల్లోనే విందాం. ఒక పై అధికారిగా ఎప్పటికప్పుడు రియాలిటీ చెక్ చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే అలా చేయడం వల్లే తన కింద పనిచేసే అధికారులు ప్రతి ఒక్కరూ స్పృహలో మరియు జాగ్రత్తగా ఉంటారు. అంతేకాదు, అధికారులు తన ప్రాంతాన్ని తనిఖీ చేయటానికి పౌర దుస్తులలో ప్రయాణించాలని నేను ఎప్పుడూ నమ్ముతాను.
నా విషయంలో నా మీసాలతో నన్ను గుర్తించటం చాలా సులభం కాబట్టి నేను ఈ రకమైన స్టంట్ చేసిన ప్రతిసారి ముఖాన్ని కవర్ చేసుకోవటానికి ఏదో ఒకటి తరచూ ఉపయోగించాల్సి వచ్చింది అని చెబుతారు మను మహారాజ్. మను మహారాజ్ తన ప్రత్యేకమైన పని శైలికి జనాల్లో బాగా ప్రసిద్ధి చెందారు. ఆయన ఎప్పుడూ ఏసీ గదిలో కూర్చొని ఇచ్చే ఆర్డర్స్ కన్నా ఫీల్డ్ పోస్టింగ్నే ఎక్కువగా ఇష్టపడతారు. అతని బృందం చేయటానికి కేటాయించిన ప్రతి ఆపరేషన్కు నాయకత్వం వహిస్తాడు. మను మహారాజ్ ఆకట్టుకునే ఎత్తు, స్లిమ్ పర్సనాలిటీ మరియు ప్రత్యేకమైన మీసాలతో ఎవరైనా ఆయన్ని ఎంత దూరం నుండైనా గుర్తించగలరు. కేవలం ఆయన వ్యక్తిత్వమే కాదు, ఎలాంటి నేరం లేదా నిర్లక్ష్యానికి ఏమాత్రం తావులేని వైఖరి, సహనం లేకుండా ఉండటం వల్ల దేశంలోనే అసాధారణ ఐపీఎస్ అధికారిగా పేరు తెచ్చుకున్నారు. అతను 2005 బ్యాచ్ బీహార్ క్యాడర్ అధికారి. ప్రస్తుతం ఐటీబీపీ యొక్క డీఐజీగా ఉన్న మను మహారాజ్ హిమాచల్ ప్రదేశ్ కు చెందినవాడు, కానీ బీహార్ ను తన రెండవ ఇల్లుగా భావిస్తాడు. 15 సంవత్సరాలకు పైగా సేవలో అతను నక్సలైట్లపై చర్యలు తీసుకోవడమే కాకుండా చాలా మంది గ్యాంగ్స్టర్లను కటకటాల్లో వేశాడు. ఎటువంటి సంకోచం లేదా భయం లేకుండా శక్తివంతమైన వ్యక్తులు మరియు రాజకీయ నాయకులతో పనిచేశాడు. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా కూడా ఆయనకి మంచి గుర్తింపు ఉంది. ఎలాంటి పరిస్థితుల్లో అయినా అల్లర్లు గాని ఇతర గొడవలకు పాల్పడినప్పుడు ప్రభుత్వం మను మహారాజ్ నే రంగంలోకి దింపేది. అలాంటి పరిస్థితుల్లో ఆయన నేరుగా AK-47 తీసుకొని ఫీల్డ్ లోకి దిగేవాడు. ఆయన ఎంటర్ అయితే చాలు, ఎంత పెద్ద గొడవైనా అక్కడ ఎవరున్నా సైలెంట్ గా ఉండాల్సిందే. అలా ప్రజలకు ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఎప్పటికప్పుడు అన్ని విధాలుగా న్యాయంగా నిబద్ధత సేవలు అందించే అతి కొద్ది మంది అధికారులు ఈ ఐపీఎస్ అధికారి మను మహారాజ్ ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటారు. మరి ఐపీఎస్ మను మహారాజ్ రియల్ లైఫ్ స్టోరీ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్, ఇన్ఫర్మేషనల్, ఇన్స్పైరింగ్ మరియు మోటివేషనల్ రియల్ లైఫ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. మరో వీడియోలో మరో అద్భుతమైన వ్యక్తిగతతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఈ వీడియోలు కూడా చూసేయండి. అలాగే మా వీడియోలు మరియు కంటెంట్ గురించిన సలహాలు, సూచనలు ఏవైనా ఇవ్వాలనుకుంటే తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. మీ ప్రతి కామెంట్ను తప్పకుండా పరిగణలోకి తీసుకుంటాం. ఒక వికలాంగుడు జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయం బయట కూర్చొని కలెక్టర్ గారిని కలవాలంటూ మేజిస్ట్రేట్ ఆఫీస్కి వెళ్లాడు. వెళ్లగానే గుమ్మం దగ్గర తనను అడ్డుకున్న అధికారులతో తన బాధనంతా చెప్పుకున్నాడు. కాని అప్పటికి కలెక్టర్ గారు ఆఫీసులో ఒక ఇంపార్టెంట్ మీటింగులో చాలా బిజీగా ఉన్నారు. అదే విషయం ఆ వికలాంగుడికి చెప్పారు సదరు అధికారులు. దాంతో ఆ వికలాంగుడు అక్కడే కూర్చొని, సార్, కలెక్టర్ సార్ మీటింగ్ ఎప్పుడు పూర్తయినా వెంటనే దయచేసి నాకు చెప్పండి సార్, నేను చాలా దూరం నుండి వచ్చాను, ఈ రోజు సార్ని ఎలాగైనా కలవాలి అంటూ ఆ అధికారులను వేడుకున్నాడు. దానికి ఆ అధికారులు, సరే, ఇక్కడ ఇలాగే సైలెంటుగా కూర్చొని ఉండు, ఎవరికీ ఇబ్బంది కలిగించకు, మీటింగ్ అవగానే చెబుతాను అని ఆ వికలాంగుణ్ణి ఆఫీసు బయట గుమ్మం దగ్గర కూర్చోబెట్టాడు సదరు అధికారి. ఆ తర్వాత దాదాపు ఒక అరగంట సేపు ఆ వికలాంగుడు అక్కడే కూర్చొని కలెక్టర్ గారి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు.